హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి నాకు ఆలస్యం అవుతుంది అని చెప్తూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐయామ్ గెట్టింగ్ లేట్. ఐయామ్ గెట్టింగ్ లేట్ అంటే నాకు ఆలస్యం అవుతుంది అని. అలాగే నేను బాగా అలసిపోయాను అని చెప్పడానికి ఐయామ్ వెరీ టైర్డ్. ఐయామ్ వెరీ టైర్డ్ అంటే నేను బాగా అలసిపోయాను అని. అలాగే రోహిత్ వెళ్ళి పాలు తీసుకురా, మనం పిల్లలతో చెప్తుంటాం కదా, వెళ్ళి పాలు తీసుకురా అని. దాన్ని ఇంగ్లీష్లో రోహిత్ గో అండ్ గెట్ మిల్క్. రోహిత్ గో అండ్ గెట్ మిల్క్ అంటే రోహిత్ వెళ్ళి పాలు తీసుకురా అని. అలాగే కాస్త ఓపిక పట్టు, కాస్త ఓపిక పట్టండి అని చెప్తూ ఉంటాం కదా. హ్యావ్ సమ్ పేషెన్స్. హ్యావ్ సమ్ పేషెన్స్ అని చెప్పాలి. అలాగే అతను నిద్రపోతున్నాడు అని చెప్పడానికి హీ ఈజ్ స్లీపింగ్. హీ ఈజ్ స్లీపింగ్ అంటే అతను నిద్రపోతున్నాడు అని. నేను వెళ్ళలేను అని చెప్పడానికి ఐ కాంట్ గో. ఐ కాంట్ గో అంటే నేను వెళ్ళలేను అని. నేను ఒకటి తీసుకోవచ్చా అని అడగడానికి కెన్ ఐ హ్యావ్ వన్. కెన్ ఐ హ్యావ్ వన్ అంటే నేను ఒకటి తీసుకోవచ్చా అని. అది ఎవరు కావచ్చు, మనకి ఎవరైనా తెలియని కాల్ వచ్చినప్పుడు కానివ్వండి, ఎవరైనా డోర్ కొట్టినప్పుడు అది ఎవరై ఉంటారు, ఎవరు కావచ్చు అని అడగడానికి హూ కుడ్ ఇట్ బి. హూ కుడ్ ఇట్ బి అని అడగాలి. అలాగే నువ్వు వెళ్ళి అతని పిలువు అని చెప్పడానికి యు గో అండ్ కాల్ హిమ్. యు గో అండ్ కాల్ హిమ్. మీతో ఎవరున్నారు అని అడగడానికి హూ ఈజ్ విత్ యూ. హూ ఈజ్ విత్ యూ అంటే మీతో ఎవరున్నారు అని. ఈ సెంటెన్స్ అన్నింటి కూడా మనం తరచుగా ఏదో ఒక సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు కూడా నోట్ చేసుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మనం రోజు ఒక 5-6 సెంటెన్స్ తరచుగా మాట్లాడేది ఇలా నేర్చేసుకున్నామంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.